మనం క్వాంటం కంప్యూటర్ సెంటర్ అమరావతి వేదికగా పెట్టాలనుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా క్వాంటం కంప్యూటర్లకి ఇప్పుడు ఒక కొత్త సంక్షోభం వస్తుంది. యుద్ధపు ప్రభావం ఎక్కువగా పడుతుంది. తాజాగా నిపుణులు చెప్తున్న లెక్క ఏంటంటే క్వాంటం కంప్యూటర్ కి సంబంధించినటువంటి దానికి హీలియం ఎక్కువ కావాలి. ఇప్పుడు హీలియం నిల్వలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. హీలియం ట్రాన్స్‌పోర్టేషన్ కూడా దెబ్బతింది. ఎవ్రి సూపర్ కండక్టింగ్ క్వాంటం కంప్యూటర్ భూమి మీద ఉన్న ప్రతి దానికి కూడా ఐబీఎం, గూగుల్, క్వాంటమ్ ఏఐ, క్వాంటినమ్ ఆపరేట్స్ ఏదైతే ఇయన్నిటికి ఈవెన్ రిఫ్రిజిరేటర్లు, కూల్ దగ్గర నుంచి ప్రతి దానికి కూడా ఇది కావాల్సి ఉంటుంది. హీలియం కావాల్సి ఉంటుంది. కూలింగ్ మెకానిజం అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. హీలియం 3ని హీలియం 4ని సెపరేట్ చేయడం గాని 0.87 డిగ్రీల ఉష్ణోగ్రతలో దాన్ని కంట్రోల్ చేయడం గాని, దాన్ని కలపడం గాని, అలాగే హీలియం 3 ఆటమ్స్‌ని కంటిన్యూయస్‌గా క్రాస్ చేసి బౌండరీ క్వాంటమ్ ఫేజెస్‌లో ఏర్పాటు చేయడం గాని, ఇదంతా ఫిజిక్స్‌లో కీలకమైనటువంటిది. ఇందులో ఖతార్ దాదాపుగా 1/3 ఖతార్ ప్రొడ్యూస్ చేస్తా ఉంటది. ఇప్పుడు ఖతార్‌కి సంబంధించినటువంటి ఆ హీలియం ప్రొడక్షన్ మీదన ఇది ఎల్ఎన్‌జీ ప్రాసెసింగ్‌లో ఇది బై ప్రొడక్ట్. ఇప్పుడు ఎల్ఎన్‌జీనే అక్కడ దెబ్బతినడం వల్ల ప్రొడక్షన్ దెబ్బతింది. మన 18, 19 తారీఖుల నుంచి మార్చిలో. అప్పటినుంచి ఇది కంటిన్యూగా తగ్గుతా వస్తుంది. దాని ఇంపాక్ట్ ఇప్పటికే $1 మిలియన్ భారీగా లాస్ అయ్యి ఉన్నది మిడిల్ ఈస్ట్. రాబోయేటటువంటి 35, 48 రోజులకి సరిపడినటువంటి హీలియం నిల్వలు ఉన్నాయి. ఆ లోపు కనుక సెటరేట్ చేసుకోకపోతే పెను సంక్షోభం వస్తుందని చెప్తున్నారు.